జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ అండ్ లీగల్ నాలెడ్జ్ ఈ 2 వాట్సాప్ గ్రూప్‌లు సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ ఫ్రీ ఆన్‌లైన్ క్లాసెస్‌కి స్వాగతం. ఇందులో భాగంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటూ చదువుకుంటున్నాం మనం. ఈరోజు సెక్షన్ 328 నుంచి మనం చదువుకుందాం. ఇది ఒక సెపరేట్ చాప్టర్. అన్‌సౌండ్ మైండ్ పర్సన్స్ గురించి విచారణ ఎలా జరగాలి అన్నది చాప్టర్. దీని గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. సెక్షన్ 328 ప్రొసీజర్ ఇన్ కేస్ ఆఫ్ అక్యూజ్డ్ బీయింగ్ లునాటిక్. ముద్దాయి లునాటిక్ ఉన్నప్పుడు ఏం ప్రొసీజర్ ఫాలో కావాలి అన్నది సెక్షన్ 328. ఇవి మనకు కోర్టులో ఎప్పుడో వస్తుంది, కానీ దీని గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఈవెన్ కోర్టులో జాబ్ చేస్తున్నటువంటి జడ్జీలు కూడా దీని గురించి తెలియడం. మేజిస్ట్రేట్స్ కూడా ఎవరన్నా పిచ్చోళ్ళం పట్టుకుని వచ్చినప్పుడు వాళ్ళు నానా సాగు చేస్తుంటారు, ఎలా చేయాలని చెప్పేసి. కాకపోతే మనం తెలుసుకొని ఉండడం తప్పలేదు, తెలుసుకుందాం. సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది దీనికి. 328 subsection 1. When a magistrate holding an inquiry has reason to believe that the person against whom the inquiry is being held is of unsound mind and consequently incapable of making his defense, the magistrate shall inquire into the fact of such unsoundness of mind and shall cause such person to be examined by the civil surgeon of the district or such other medical officer of the state government may direct, and thereupon shall examine such surgeon or the other officer as a witness and shall reduce the examination to writing. మీరు నేను చెప్తున్నాను కదా, చదివేటప్పుడు మనం ఏం చదువుతున్నాడు, ఏం పదాలు వాడుతున్నారు ఈ సెక్షన్లో అన్నది కూడా మనం క్లియర్గా చదువుకోవాలి. ఇక్కడ ఏమన్నారు పైన? లునాటిక్ డెఫినేషన్ సిఆర్పిసిలో లేదు. లునాటిక్ అంటే ఎవరు అన్నది దీంట్లో లేదు. కాకపోతే మనకు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇది ఏం యాక్ట్? ఇది ఇండియన్ లునాసీ యాక్ట్ సార్. ఇండియన్ లునాసీ యాక్ట్. ఈ యాక్ట్ లో మనకి డెఫినేషన్ దొరుకుతుంది. లునాటిక్ అంటే ఎవరు అన్నది దొరుకుతుంది. 5లో ఏం రాశారు? Lunatic means an idiot or a person of unsound mind. అంతే. ఆడు ఇడియట్ అని కావచ్చు, లేదా అన్సౌండ్ మైండ్ వాడిని లునాటిక్ అని అంటాం అనమాట. అయిందా? క్రిమినల్ లునాటిక్ అని ఒక సపరేట్ డెఫినేషన్ ఇచ్చారు. క్రిమినల్ లునాటిక్ అంటే ఎవరు? Criminal lunatic means any person for whose detention in or removal to an asylum, jail or other place of safe custody, an order has been made in accordance with the provisions of section 330 or sections 335 and 336 of Indian Code of Criminal Procedure 1973 or of section 30 of Prisoners Act 1900 or of section 103A of Indian Army Act 1911. వీళ్ళని క్రిమినల్ లునాటిక్ అంటారంట. ఎవరికైతే ఇది ఎనీ పర్సన్ హూస్ డిసిషన్ ఇన్ రిమూవల్ టు అన్ అసిలమ్, జైల్ ఆర్ అదర్ ప్లేస్ ఆఫ్ కస్టడీ అండ్ ఆర్డర్ హస్ బీన్ మేడ్ అన్నారు కదా. వీటి గురించి, ఈ కస్టడీ గురించి, వీళ్ళను శరణాలయానికి తీసుకుపోయే విషయం గురించి, వాళ్ళని నిర్బంధించే విషయం గురించి 330, 335, 336 సిఆర్పిసి కింద, లేదా ప్రిజనర్స్ యాక్ట్ 30 కింద, ఇండియన్ ఆర్మీ యాక్ట్ 103A కింద ఏదైతే ఆర్డర్స్ పాస్ చేయి ఉంటారో ఎవరికి అగెన్స్ట్ గాను వాళ్ళని క్రిమినల్ లునాటిక్ అంటారు. లునాటిక్ అంటే ఇడియట్, అన్సౌండ్ మైండ్ ఇద్దరు. క్రిమినల్ లునాటిక్ అంటే వాళ్ళపైన ఈ ఆర్డర్ అయితే పాస్ చేసుకుంటారు వాళ్ళనమాట. ఇంతే. ఈ డెఫినేషన్ మనం ఇదే చూసుకుందాం చాలా మనకి. మీకు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడేమో పైన ఏమన్నారు? అక్యూజ్డ్ బీయింగ్ లునాటిక్ అని అంటున్నారు అన్నారా? కానీ ఇక్కడికి వచ్చేసరికి అన్సౌండ్ మైండ్ అంటున్నారు. అది మనం గమనించాలి. రెండు ఒకటే కదా? రెండు ఒకటే సార్. అది అన్నమాట. సరే, ఒకవేళ మేజిస్ట్రేట్ హోల్డింగ్ అన్ ఇంక్వైరీ నాట్ ట్రయల్,
అయిందా? ఇక్కడ ఎంక్వైరీ మీరు గమనించాలి. ఎంక్వైరీ అన్న పదం ముఖ్యం. ఎంక్వైరీ స్టేజ్ ఎట్లా ఉంటుంది? ట్రయల్ కంటే బిఫోర్ ఉంటుంది సార్. బిఫోర్ ఉంటుంది ఎంక్వైరీ. ఆ స్టేజ్లో when a magistrate holding an inquiry has reason to believe that the person against whom the inquiry is being held is of unsound mind and consequently incapable of making his defense. ఆడు అన్సౌండ్ మైండ్ ఉన్నాడు ఈ ముద్దాయి, ఇతను సొంతంగా తన కేసును డిఫెండ్ చేసుకోలేడు, ఇన్కేపబుల్ అంటే ఆయన చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు, డిఫెండ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు అని మేజిస్ట్రేట్ ఎవరైతే ఎంక్వైరీ హోల్డ్ చేస్తున్నారో, జరిపిస్తున్నారో వాళ్ళకి అనిపించింది అనుకోండి, అప్పుడు ఆ మేజిస్ట్రేట్ ఏం చేయాలట? ది మేజిస్ట్రేట్ షల్ ఇంక్వైర్ ఇన్ టు ది ఫ్యాక్ట్స్ ఆఫ్ సచ్ అన్సౌండ్ మైండ్. ఆ అన్సౌండ్ మైండ్నెస్ గురించి నిజం రాబట్టుకున్నందుకు ఎంక్వైరీ చేయాలి. అండ్ షల్ కాజ్ సచ్ పర్సన్ టు బి ఎగ్జామిన్డ్ విత్ ది సివిల్ సర్జన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. మరి సివిల్ సర్జన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ చేత అతన్ని పరీక్ష అంతే చేయించాలి. ఆయన సివిల్ సర్జన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కావచ్చు, ఆర్ సచ్ అదర్ మెడికల్ ఆఫీసర్ అది స్టేట్ గవర్నమెంట్ మే డైరెక్ట్. స్టేట్ గవర్నమెంట్ ఎవరి చేత ఆయన ఎగ్జామ్ చేయించాలని చెప్తుందో వాళ్ళ చేత ఎగ్జామ్ చేయించాలంటే పరీక్షలు చేయించాలన్నమాట. అండ్ దేర్ అపాన్ షల్ ఎగ్జామిన్ సచ్ సర్జన్ ఆర్ అదర్ ఆఫీసర్ యాజ్ ఎ విట్నెస్ అండ్ షల్ రెడ్యూస్ ది ఎగ్జామినేషన్ రేట్. వాళ్ళు అతన్ని పరీక్ష చేస్తారు, మళ్ళీ వాళ్ళు పరీక్ష చేసి వచ్చిన తర్వాత ఈయన వీళ్ళను పరీక్ష చేయాలి. అంటే క్వశ్చన్లు అడగాలన్నమాట. సాక్షిగా వాళ్ళను పిలిపించి సాక్ష్యం చెప్పండి అని చెప్పేసి వాళ్ళు చెప్పిందల్లా రెడ్యూస్ ఎగ్జామినేషన్ టు రైటింగ్. రైటింగ్లోకి ఇది ఆయన రాసుకోవాలి, వాళ్ళు చెప్పిందల్లా రాసుకోవాలి. 1A, if the civil surgeon finds the accused to be of unsound mind, ఒకవేళ సివిల్ సర్జన్ వచ్చేసి ఈ ముద్దాయి ఈ మతి స్థిమితం సరిగా లేదు అని చెప్పాడు అనుకోండి, ఈ షాల్ రెఫర్ సచ్ పర్సన్ టు ఏ సైకియాట్రిస్ట్ ఆర్ క్లినికల్ సైకాలజిస్ట్ ఫర్ కేర్. అక్కడికి పంపించాలి. ఆయన సివిల్ సర్జన్కి అనిపిస్తే ఆయన ఎవరికి సైకియాట్రిస్ట్ కానీ క్లినికల్ సైకాలజిస్ట్ కోసం పంపించాలి. దేనికోసం? ఫర్ కేర్, ట్రీట్మెంట్ అండ్ ప్రోగ్నోసిస్ ఆఫ్ ది కండిషన్. దానికోసం ఆ పర్పస్ కోసం అయినా అక్కడ రెఫర్ చేయాలా. అండ్ ది సైకాట్రిస్ట్ ఆర్ క్లినికల్ సైకాలజిస్ట్ as the case may be shall inform the magistrate whether the accused is suffering from unsoundness of mind or mental retardation. వాళ్ళు ఈయనైతే అక్కడికి రెఫర్ చేస్తారు, సివిల్ సర్జన్ అయితే అక్కడికి రెఫర్ చేస్తారు. వాళ్ళిద్దరిలో ఎవరైనా సరే మేజిస్ట్రేట్ గారికి ఇన్ఫార్మ్ చేయాలి. ఏమని? వీళ్ళు అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ ఉన్నారా లేదా మెంటల్ రిటార్డేషన్ ఉన్నదా అని చెప్పేసి విషయం వాళ్ళకి చెప్పాలన్నమాట, మేజిస్ట్రేట్ గారికి చెప్పాలి. వాళ్ళు బోరింగ్గా ఉన్నా కొద్దిసేపు కూర్చోండి, ఇది కంప్లీట్ చేద్దాం. Provided that if the accused is aggrieved by the information given by the psychiatric or clinical psychologist, as the case may be, to the magistrate, he may prefer an appeal before the medical board, which shall consist of. సరే, అక్యూజ్ ఏమనుకున్నాడు, నాకు పిచ్చి లేకపోయినా వీళ్ళు నాకు పిచ్చి అని చెప్తున్నారు అని అనుకున్నాడు అనుకోండి, అతనికి అగ్రీవ్ అయ్యాడు అనుకోండి, అతను వాళ్ళు చెప్పినటువంటి దానిపైన వాళ్ళు మేజిస్ట్రేట్ గారికి ఇన్ఫార్మ్ చేయాలనుకున్నాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ పైన మెడికల్ బోర్డుకి అయితే అప్పీల్ చేసుకోవచ్చట. అప్పీల్ చేసుకోవచ్చు. అందులో ఎవరు ఉంటారు అంటే హెడ్ ఆఫ్ ఏ సైకాట్రీ యూనిట్ ఇన్ ది నియరెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్. దాంట్లో మెడికల్ బోర్డులో వీళ్ళు ఉంటారు. అండ్ ఏ ఫ్యాకల్టీ మెంబర్ ఇన్ సైకాట్రీ ఇన్ ది నియరెస్ట్ మెడికల్ కాలేజ్. వీళ్ళిద్దరు ఉంటారు. ఎవరెవరు ఉంటారు? హెడ్ ఉంటాడు, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్ చెందినటువంటి హెడ్ ఉంటాడు. తర్వాత గవర్నమెంట్ నియరెస్ట్ మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ బోర్డులో ఉంటారు. వాళ్ళకి ఇలా అప్పీల్ చేసుకోవచ్చు. తర్వాత పెండింగ్ సచ్ ఎగ్జామినేషన్ అండ్ ఎంక్వైరీ ది మేజిస్ట్రేట్ మే డీల్ విత్ సచ్ పర్సన్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 330. సెక్షన్ 330లో ఉన్నటువంటి దాని ప్రకారం ఆయన డీల్ చేయొచ్చు. ఈ ఎగ్జామినేషన్ ఎంక్వైరీ అయ్యేసరికి లేట్ అవుతుంది కదా, అంతవరకు ముద్దాయిని ఏం చేయాలా అన్న దాని గురించి సెక్షన్ 330లో చెప్పారు, అది మనం చూద్దాం. ఆ రకంగా డీల్ చేయాలన్నమాట. If such a magistrate is informed that the person referred to in subsection 1A is a person of unsound mind, the magistrate shall further determine whether the unsoundness of mind renders the accused incapable of entering defense, and if the accused is found so incapable, the magistrate shall record a finding to that effect, and shall examine the record of evidence produced with the prosecution, and after hearing the advocate of the accused, but without questioning the accused, if he finds that no prima facie case is made out against the accused, he shall, instead of postponing the inquiry, discharge the accused and deal with him in the manner provided under section 330. సరే, మేషర్కి వచ్చేసి అయ్యా అది కూడా అయిపోయింది.
ఆపిల్ గిపిల్ అంతా అయిపోయింది అనుకోండి, లేదు అనుకుంటే if such magistrate is informed that the person referred to in subsection 1A, subsection 1Aలో చెప్పబడినటువంటి వ్యక్తి అన్సౌండ్ మైండ్ ఉన్నవాడు అని మేజిస్ట్రేట్ గారికి ఇన్ఫార్మ్ చేయబడింది. అప్పుడు మేజిస్ట్రేట్ ఏం చేయాలి? ది మేజిస్ట్రేట్ షల్ ఫర్దర్ డిటర్మిన్ వెదర్ అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ రెండర్స్ ది అక్యూజ్డ్ ఇన్కేపబుల్ ఆఫ్ ఎంటరింగ్ డిఫెన్స్. అరే ఈ ఏదైతే అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ ఉందో దీనివల్ల ఇతను తన కేసును తను డిఫెండ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాడా లేదా అని విచారించి ఇన్కేపబుల్ అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు మేజిస్ట్రేట్ వచ్చేసి ఆ రకంగా అతని ఫైండింగ్ అయితే ఏదో ఉందో అది రికార్డ్ చేయాలన్నమాట, రాయాలన్నమాట. నేను ఇలా అనుకుంటున్నాను, అతనికి సొంతంగా కేసు డిఫెండ్ చేసుకునే తెలివితేటలు అంటే మతిస్థిమితం లేదు అని అన్న విషయం రాసేసి అండ్ షల్ ఎగ్జామిన్ ది రికార్డ్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్డ్ విత్ ది ప్రాసిక్యూషన్. ఆ తర్వాత ఏదైతే ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ రికార్డ్ అంతా వెరిఫై చేసిన తర్వాత, ఎగ్జామిన్ చేసిన తర్వాత, అండ్ ఆఫ్టర్ హియరింగ్ ది అడ్వకేట్ ఆఫ్ ది అక్యూజ్డ్, మరి అక్యూజ్డ్ తరఫున లాయర్ ఎవరైనా ఉంటే ఆని కూడా ఎగ్జామిన్ చేసింది, హియరింగ్ చేసిన తర్వాత, అంటే ఆ చెప్పింది కూడా విన్న తర్వాత, బట్ వితౌట్ క్వశ్చనింగ్ ది అక్యూజ్డ్. ఎందుకంటే అక్యూజ్డ్కి మతిస్థిమితం సరిగా లేదు, ఇంకా అనే ఎగ్జామిన్ చేసే పని లేదు, అతను క్వశ్చనింగ్ చేసే పని లేదనమాట. అతను 313 ఉండదు, 239 ఉండదు. అదే ఎంత తర్వాత ఇఫ్ యూ ఫైండ్స్ దట్ నో ప్రైమా ఫేసి కేస్ మేడ్ అవుట్ అగేన్స్ట్ అక్యూజ్డ్, మరి అక్యూజ్డ్కి అగేన్స్ట్ గా ఎటువంటి ప్రాథమికమైనటువంటి ఇది ఏం లేదు కేసు అని అనుకున్నప్పుడు, ఈ షెల్ ఇన్స్టెడ్ ఆఫ్ పోస్ట్పోనింగ్ ది ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీని పోస్ట్పోన్ చేయడానికి బదులు అక్యూజ్డ్ ని డిశ్చార్జ్ చేయాలట. డిశ్చార్జ్ అక్యూజ్ డిశ్చార్జ్ చేసి అండ్ డీల్ విత్ హిమ్ ఇన్ ది మేనర్ ప్రొవైడెడ్ అండర్ సెక్షన్ 330. మరి అతను డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికేం పంపించరు, సెక్షన్ 330లో ఏముందో చూద్దాం, అక్కడ ఆ రకంగా చేయాలన్నమాట. సరే, provided that if the magistrate finds that a prima facie case is made out against the accused in respect of whom a finding of unsoundness of mind is arrived at, he shall postpone the proceeding for such period as in the opinion of a psychiatrist or clinical psychologist is required for the treatment of the accused and order the accused to be dealt with as provided under section 330. సరే, ఎస్, ఇదంతా పరిశీలించిన తర్వాత మేజిస్ట్రేట్ గారు ఏమనుకున్నారు? ప్రైమా ఫేసి కేసు ఉంది, వీడు నేరం చేశాడు అనడానికి అని అనుకున్నాడు. ఆ ఫైండింగ్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేయాలి? ఈ షల్ పోస్ట్పోన్ ది ప్రొసీడింగ్, వాయిదా వేయాలన్నమాట. అంటే వాయిదా వేసేసి ఎంతకాలం పాటు అంటే ఫర్ సచ్ పీరియడ్ యాజ్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ది సైకాట్రిస్ట్. వాళ్ళు ఏం చెప్తారు? అయ్యే ఇంతకాలం పాటు ట్రీట్మెంట్ ఇస్తేనే వీడు బాగవుతాడు అని వాళ్ళు చెప్పారనుకోండి, ఆ పీరియడ్ అంతా పాటు ఈ ప్రొసీడింగ్స్ అన్ని వాయిదా వేసేసి మళ్ళీ అతన్ని ఆ అక్యూజ్డ్ 330 సెక్షన్ కింద చెప్పినటువంటి మేనర్లో అతను డీల్ చేయాలన్నమాట. If magistrate is informed that a person referred to in subsection 1A is a person with mental retardation, the magistrate shall further determine whether the mental retardation renders the accused incapable of entering defense. మరి అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ లేదా మెంటల్ రిటార్డేషన్ అదా ఇదా అన్నది మేజిస్ట్రేట్ కి ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు కదా. అలా ఉన్నప్పుడు అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ విషయంకి పైన చదువుకున్నాం 3లో. 4లో వచ్చేసి మెంటల్ రిటార్డేషన్ అయినప్పుడు ఈ మెంటల్ రిటార్డేషన్ ఉన్నది ఈ అక్యూజ్డ్ ని ఇన్క్యాపబుల్ చేస్తా ఉందా లేదా, దేనికోసం డిఫెన్స్ లో ఎంటర్ అయ్యేదానికి అని డిటర్మిన్ చేసిన తర్వాత ఆయన ఇన్క్యాపబుల్ అనే ఉన్నాడు, మెంటల్ రిటార్డేషన్ వల్ల ఆయన ఇన్క్యాపబుల్ ఉన్నాడు ఫర్ మేకింగ్ డిఫెన్స్ అండ్ ఫర్ ఎంటరింగ్ డిఫెన్స్ అని అనుకున్నప్పుడు ఆయన ది మేజిస్ట్రేట్ షల్ ఆర్డర్ క్లోజర్ ఆఫ్ ది ఇంక్వైరీని క్లోజ్ చేస్తున్నాము అని చెప్పేసి ఆర్డర్ వేసి అండ్ డీల్ విత్ ది అక్యూజ్డ్ ఇన్ ది మేనర్ ప్రొవైడెడ్ అండర్ సెక్షన్ 330. ఆ సెక్షన్ 330లో ఉన్న విధంగా అతన్ని డీల్ చేయాలట. అప్పటికైతే ఎంక్వైరీ క్లోజ్ చేస్తున్నామని చెప్పాలట. మెంటల్ రిటార్డేషన్ ఉన్నప్పుడు, అన్సౌండ్ మైండ్నెస్ ఉన్నప్పుడు, అన్సౌండ్ అది ఉంది కదా, అది క్యూర్ అవడానికి ఎంతకాలం పడుతుందో వాళ్ళు చెప్తే ఆ పీరియడ్ పాటు వాయిదా వేస్తారు పైన. ఇది పోస్ట్పోన్, ఇది ఇక్కడ మనం చెప్తున్నది క్లోజర్ అయిందా. మెంటల్ రిటార్డేషన్ వేరే ఉంది, మరి అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ కి వేరే ఉంది. 329 ప్రొసీజర్ ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ ట్రైడ్ బిఫోర్ కోర్ట్. పైన మనం ఇంతకు ముందు చదువుకున్నది ఏంటి? మ్యాజిస్ట్రేట్ సార్. మ్యాజిస్ట్రేట్ ఇది ఇంక్వైరీ.
మరి మన 329కి వచ్చేసరికి ట్రయల్ అన్నారు చూడండి, ఇది ట్రయల్ ఇచ్చారు అనమాట. If at the trial of any person before a magistrate or court of session, ఇంతకు ముందు మేజిస్ట్రేట్ మాత్రమే ఎంక్వైరీ స్టేజ్ దాటి ట్రయల్ వస్తుంది కదా, ట్రయల్ మేజిస్ట్రేట్ చేయొచ్చు, కోర్ట్ ఆఫ్ సెషన్ చేయొచ్చు. అలాంటి పరిస్థితుల్లో 329 వర్తిస్తుంది. ఇఫ్ అట్ ది ట్రయల్ ఆఫ్ ఎనీ పర్సన్ బిఫోర్ ఎ మేజిస్ట్రేట్ కోర్ట్ ఆఫ్ సెషన్, ఇట్ అపియర్స్ టు ది మేజిస్ట్రేట్ ఆర్ కోర్ట్ దట్ such person is of unsound mind and consequently incapable of making his defense, the magistrate or court shall, in the first instance, try the fact of such unsoundness of and incapacity, and the magistrate or court, after considering the medical and other evidence as may be produced before him or it, is satisfied of the fact, he or it shall record a finding to that effect and shall postpone further proceedings in the case. మరి ట్రయల్కి వచ్చినప్పుడు కూడా ఇలా అన్నమాట, అది అలా ఇన్కెపాసిటీ ఉంది అని వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు పోస్ట్పోన్ చేయాలట, ఫర్దర్ ప్రొసీడింగ్స్ ని పోస్ట్పోన్ చేయాలి. ఇది కేవలం అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ విషయంలో మేజిస్ట్రేట్ కోర్ట్ కానీ కోర్ట్ ఆఫ్ సెషన్ కానీ ఏం చేయాలి, పోస్ట్పోన్ చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇఫ్ డ్యూరింగ్ ట్రయల్ జరుగుతూ ఉండగా ది మేజిస్ట్రేట్ కోర్ట్ ఆఫ్ సెషన్ ఫైండ్స్ ది అక్యూజ్డ్ టు బి ఆఫ్ అన్సౌండ్ మైండ్, he or it shall refer such person to a psychiatrist or clinical psychologist for care and treatment, and the psychiatrist or clinical psychologist, as case may be, shall report to the magistrate or court whether the accused is suffering from unsoundness of mind. పైన చెప్పిన విధంగానే ఎంక్వైరీలో ఎలా అడిగితే ఈ ట్రయల్ విషయంలో కూడా అలాగే వాళ్ళ దగ్గరికి పంపించేస్తే వీళ్ళు రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయాలి, మేజిస్ట్రేట్ కానీ కోర్టు కానీ. ఈ అక్యూజ్ వచ్చేసి అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ తో సఫర్ అవుతున్నాడా లేదా అన్న విషయం గురించి రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయాలి. పైన చెప్పుకున్నట్లే ఒకవేళ ముద్దాయికి అగ్రి అయ్యాడు అనుకోండి, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పైన ఆయన అప్పీల్కి వెళ్ళొచ్చు. అప్పీల్లో కూడా ఇదే హెడ్ ఉంటారు, గవర్నమెంట్ హాస్పిటల్ ఆ డిపార్ట్మెంట్ హెడ్ లేదా అండ్ అన్నారు కాబట్టి ఇద్దరు ఉండాల్సిందే, ఫ్యాకల్టీ మెంబర్ మెడికల్ కాలేజీలో ఉన్నట్టు ఆ బోర్డుకి ఆయన అప్పీల్ చేసుకుంటారు. అప్పీల్ చేసుకున్నప్పుడు, ఇఫ్ సచ్ మేజిస్ట్రేట్ ఆర్ కోర్ట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ది పర్సన్ రెఫర్డ్ ఇన్ సబ్సెక్షన్ 1A ఈస్ ఎ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్, ఇది పైన చెప్పుకున్నట్లే అది కూడా వాళ్ళు ఆ ఫ్యాక్ట్ అయితే రికార్డ్ చేసేసి, ఎప్పుడైతే నో ప్రైమా ఫేసి కేసెస్ మేడ్ అవుట్ అగైన్స్ ద అక్యూజ్డ్ అన్నప్పుడు అప్పుడు ట్రయల్ ను పోస్ట్పోన్ చేయకుండా, పైన ఏం చదువుకున్నాం, ఇన్స్టెడ్ ఆఫ్ పోస్ట్పోనింగ్ ది ఇంక్వైరీ అన్నాం, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ పోస్ట్పోనింగ్ ది ట్రయల్ అంటారు, అంతే, ఇంకేం లేదు. డిశ్చార్జ్ అక్యూజ్డ్ అండ్ డీల్ విత్ హిమ్ ఇన్ ది మేనర్ ప్రొవైడెడ్ అండర్ సెక్షన్ 330లో చెప్పిన విధంగా డీల్ చేయాలంట. నెక్స్ట్, అది కేసు ఏమీ లేదన్నప్పుడు, ఒకవేళ కేసు ఉంది అనుకున్నప్పుడు, provided that if the magistrate or court finds that a prima facie case is made out against the accused in respect of whom a finding of unsound mind is arrived at, he shall postpone the trial for such period as in the opinion of the psychiatrist. ఇవి పైన చెప్పుకున్నట్లే వాళ్ళు లేదు ఇతనికి అగెన్స్ట్ గా ప్రైమా ఫేసి కేసు అయితే ఉంది, దీన్ని విచారించాలన్నప్పుడు వాళ్ళని అడుగుతారు ఎంత టైం పడుతుంది ఇతనికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అని చెప్పేసి, 2 నెలలు 3 నెలలు 6 నెలలు చెప్పారనుకోండి, అంతకాలం పాటు ఆ ట్రయల్ అయితే పోస్ట్పోన్ చేస్తారు అనమాట, కోర్టు కానీ మేజిస్ట్రేట్ కానీ. తర్వాత, ఇఫ్ ది మేజిస్ట్రేట్ ఆర్ కోర్ట్ ఫైండ్ దట్ ఎ ప్రైమా ఫేసి కేస్ ఇస్ మేడ్ అవుట్ అగైన్స్ అక్యూజ్డ్ అండ్ ఈస్ ఇన్కేపబుల్ ఆఫ్ ఎంటరింగ్ డిఫెన్స్ బై రీజన్ ఆఫ్ మెంటల్ రిటార్డేషన్ అయితే he or it shall not hold the trial and order the accused to be dealt with in accordance with section 330. మెంటల్ రిటార్డేషన్ ఉంది అనుకున్నప్పుడు వాళ్ళ పైన విచారణ అయితే జరపకూడదు, సెక్షన్ 330 ప్రకారం వాళ్ళతో డీల్ చేయాలా అని చెప్పేసి చెప్తున్నారు. మనకు 330 ఏంటి అన్నది ఇప్పుడు మనకు తెలుస్తుంది. 330 రిలీజ్ ఆఫ్ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ పెండింగ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ట్రయల్. Whenever a person is found under section 328 or 329 to be incapable of entering defense by reason of unsoundness of mind or mental retardation, the magistrate or court, as the case may be, shall, whether the case is one in which bail may be taken or not, order release of such person on bail. సరే, వాడికి అనిపించింది అతను ఇన్కేపబుల్ అని అన్నారు కదా, ఇన్కేపబుల్ దేని గురించి అన్నది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్కేపబుల్ ఆఫ్ వాట్ అన్నప్పుడు
అది ఏముంది, ఇన్కేపబుల్ ఆఫ్ ఎంటరింగ్ డిటెన్షన్. అది ఇదే ముఖ్యం. అలా అని అనుకున్నప్పుడు మేషట్ కానీ ఆ కోర్టు కానీ ఏం చేయాలట, ఆ కేసులో బెయిల్ ఇవ్వచ్చా లేదా అన్న విషయం పక్కన పెట్టేసి బెయిల్ మే బి టేకన్ ఆర్ నాట్. బాగా చూడండి, వెదర్ ది కేస్ ఇస్ వన్ ఇన్ విచ్ బెయిల్ మే బి టేకన్ ఆర్ నాట్ అంటే అర్థం ఏంటి? బెయిల్ ఇచ్చిన సార్, ఇచ్చిన అనే మాట ఉందా అక్కడ? బెయిల్ వచ్చిన టేకన్ ఆర్ నాట్ అన్నది సార్. మళ్ళీ ఇవ్వడం, టేకన్ అంటే ఏంటి? టేకన్ అంటే తీసుకోవడం. ఎవరు తీసుకుంటారు? అక్యూజ్డ్. కోర్టు తీసుకుంటుంది. అవును సార్, కోర్టు తీసుకుంటుంది. ఎస్ సార్. అప్పుడు మీరు ఒక్కసారి 436 లో ఇన్ వాట్ కేసెస్ బెయిల్ టు బి టేకన్ అని ఉంటుంది. ఇంకా వెన్ బెయిల్ మే బి టేకన్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అని ఉంటుంది. అంటే అది బెయిలబుల్ అయినా నాన్ బెయిలబుల్ అయినా ఏదైనా సరే మొత్తానికి కానీ ఆర్డర్ రిలీజ్ ఆఫ్ సచ్ పర్సన్ ఆన్ బెయిల్. బెయిల్ తీసుకుంటుంది కోర్టు, మనం బెయిల్ సమర్పిస్తాం కోర్టుకి. అది అవును సార్. provided that the accused is suffering from unsoundness of mind or mental retardation which does not mandate inpatient treatment and a friend or relative undertake to obtain regular outpatient psychiatric treatment from the nearest medical facility and to prevent from doing injury to himself or to another person. సరే, ఆయన హాస్పిటల్లో ఉంచక్కర్లేదు, ఇంటి దగ్గర కూడా ఉంచేసి అవుట్ పేషెంట్గా ట్రీట్మెంట్ ఇప్పించినా సరే సరిపోతుంది దగ్గరలో ఉన్న మెడికల్ ఫెసిలిటీలో. తర్వాత తనకు తాను ఇంజురీ చేసుకునే పరిస్థితి నుంచి కూడా అతను ప్రివెంట్ చేసేదానికి అని అనుకున్నప్పుడు ఎవరికి ఇది చేస్తారంటే, ఇక్కడ చూడండి, ఎవరికి అంటే ఎ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ అండర్టేక్స్ అంట. అలా ఫ్రెండ్ కానీ స్నేహితుడు కానీ బంధువు కానీ వచ్చి, అయ్యా నేను చూసుకుంటా, నిన్నే హాస్పిటల్ తీసుకెళ్ళి అవుట్ పేషెంట్గా ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తాను అని చెప్పేసి అన్నప్పుడు ఏం చేయొచ్చు? వాళ్ళకి ఇచ్చేయచ్చు, అండర్టేకింగ్ ఇస్తే తీసుకెళ్ళచ్చు. If the case is one in which the opinion of the magistrate court, as the case may be, bail cannot be granted, or if an appropriate undertaking is not given, he or he shall order the accused to be kept in such a place where regular psychiatric treatment can be provided and shall report the action taken to the state government. సరే, ఇది ఇట్లాంటి పరిస్థితుల్లో బెయిల్ కెనాట్ బి గ్రాంటెడ్ అన్న పరిస్థితుల్లోనూ లేదు. ఇఫ్ అన్ అప్రోప్రియట్ అండర్టేకింగ్ ఇస్ నాట్ గివెన్, వాళ్ళ ఫ్రెండ్ కానీ బంధువులు కానీ ఎవరు వచ్చి అండర్టేకింగ్ ఇవ్వలేదు, అలాంటప్పుడు మేజిస్ట్రేట్ కానీ కోర్టు కానీ ఏం చేయాలంటే, హీ ఆర్ ఇట్ షల్ ఆర్డర్ ది అక్యూజ్డ్ టు బి కెప్ట్ ఇన్ సచ్ ఎ ప్లేస్ వేర్ రెగ్యులర్ సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కెన్ బి ప్రొవైడెడ్. అక్కడ ట్రీట్మెంట్ ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తారో అక్కడ రెగ్యులర్గా అక్కడ అతన్ని ఉంచాలని చెప్పేసి ఆర్డర్ వేయచ్చు. దాని తర్వాత అండ్ షల్ రిపోర్ట్ ది యాక్షన్ టేకన్ టు ది స్టేట్ గవర్నమెంట్. ఆ స్టేట్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి, ఇలా చేశాము, తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ కోసం అడ్మిట్ చేయించామన్న విషయం స్టేట్ గవర్నమెంట్కి తెలియజేయాలన్నమాట. Provided that no order for the detention of the accused in a lunatic asylum shall be made otherwise than in accordance with such rules as the state government may have made under the Mental Health Act 1987. Provided that no order for the detention of the accused in lunatic asylum. Lunatic asylum అంటే వీళ్ళు ఉంటారు కదా, మనస్థిమితం లేని వాళ్ళ కోసం శరణాలయాలు ఉంటాయి, ఉండవా? ఉంటాయి సార్. మా ఊర్లో ఉంది, జీవనాలయం అని ఒకటి పెట్టారు. అందులో ఇలా మతిస్థిమితం లేని వాళ్ళందరినీ అక్కడ అకామిడేట్ చేసుకుంటారు, వాళ్ళకందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళని చూసుకుంటూ ఉంటారు అన్నమాట. అలాంటివి ఈ రూల్స్ ప్రకారం చేయాలట. విత్ సచ్ రూల్స్ యాజ్ ది స్టేట్ గవర్నమెంట్ మే హ్యావ్ మేడ్ అండర్ ది మెంటల్ హెల్త్ యాక్ట్. మెంటల్ హెల్త్ యాక్ట్ ఈ చట్టం కింద చేసినటువంటి నిబంధనలు ప్రకారం చేయాలంట. అది
అందులో ఉన్న నిబంధనలు తప్పితే వేరే నిబంధనలు అయితే పాటించొద్దు అని చెప్పేసి చెప్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. హలో, ఇందాక మనం ఇందులో ఏం చదువుకున్నాం? మెంటల్ హెల్త్ యాక్ట్ 1987 సార్. 1987 సార్. సార్ పలకండి. మెంటల్ హెల్త్ యాక్ట్ 1987 సార్. హలో, 87 సార్. 87 సార్. 1987 సార్. కదా? ఎస్ సార్. ఇది Yes, sir. యాక్చువల్గా ఈ మెంటల్ హెల్త్ యాక్ట్ యాక్చువల్గా ఇప్పుడు లేదు, తీసేశారు. సార్ 2017 యాక్ట్ వచ్చింది. అదేనమ్మా చెప్తున్నాను. దాని స్థానంలో ఇది వచ్చింది. ఇక్కడ సెక్షన్ 126 ఆఫ్ దాని ప్రకారం ఈ మెంటల్ హెల్త్ యాక్ట్ 1987 అన్నది రిపీల్ చేశారు. ఉందా? వినిపిస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ? రిపీల్ అండ్ సేవింగ్స్ అని 126 ఉందా? ది మెంటల్ హెల్త్ యాక్ట్ 1987 ఈస్ హియర్ బై రిపీల్డ్ అని అన్నారు. అది అయితే ఇప్పుడు ఆ చట్టం అయితే లేదు. అక్కడ మీరు మార్చుకోండి. అక్కడ ఏమైనా ఉందనుకుండాలా 87 అని, అది 2017 అని చేంజ్ చేసుకోండి. సరేనా? ఓకే సార్. ఓకే సార్. Whenever a person is found under section 328 or 329 to be incapable of entering defense by reason of unsoundness of mind or mental retardation, the magistrate or court, as the case may be, shall, keeping in view the nature of the act committed and the extent of unsoundness of mind and mental retardation, further determine if the release of the accused can be ordered. ఇలా సరే, ఆయనకి ఎంత స్థాయిలో అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ ఉంది, మెంటల్ రిటార్డేషన్ ఉంది, తర్వాత ఈ కేసు, ఈ అఫెన్స్ యొక్క నేచర్ ఏంటి, అతను చేసినటువంటి పని యొక్క నేచర్ ఏంటి అన్నది కూడా దృష్టిలో పెట్టుకుని ఒకవేళ ఇతన్ని రిలీజ్ చేస్తే రిలీజ్ చేయొచ్చునా లేదా, కెన్ బి ఆర్డర్ ఆర్ నాట్ అన్నది డిటర్మిన్ చేయొచ్చు అనమాట కోర్టు. ప్రొవైడెడ్ దట్ మా స్క్రీన్ పైన గీయకండి ప్లీజ్. If on the basis of medical opinion or opinion of a specialist, the magistrate or court, as the case may be, decide to order discharge of the accused as provided under section 328 or 329, such release may be ordered if sufficient security is given that the accused shall be prevented from doing injury to himself or to any other person. మరి తనకు తానుగా ఇది ఇంజురీ చేసుకోవడం కానీ వేరే వాళ్ళకి ఇంజురీ చేయడు అనేటువంటి దాని గురించి సఫిషియంట్ సెక్యూరిటీ తీసుకున్న తర్వాత ఈ రకంగా చేయొచ్చు అనమాట. ఆయన డిశ్చార్జ్ చేయాలనుకున్నప్పుడు ఆ సెక్యూరిటీ తీసుకుని ఆయన్ని రిలీజ్ చేయొచ్చు అనమాట.
If the magistrate or court, as the case may be, is of opinion that discharge of the accused cannot be ordered, the transfer of the accused to a residential facility for persons of unsoundment or mental retardation may be ordered, wherein the accused may be provided care and appropriate education and training. ఈ రకంగా కూడా డిశ్చార్జ్ అక్యూజ్డ్ చేయలేము అనుకున్నప్పుడు ది ట్రాన్స్ఫర్ ఆఫ్ అక్యూజ్డ్ టు ఏ రెసిడెన్షియల్ ఫెసిలిటీ, ఆ ఫెసిలిటీ ఏదైతే ఉందో అక్కడికి అతన్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. అక్కడ అతనికి కేర్ అండ్ అప్రోప్రియేట్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇప్పిస్తారు. అది ఇది 330 అనమాట. సెక్షన్ ఇది 330 ఆఫ్ ఇది. Resumption of inquiry or trial. Whenever an inquiry or a trial is postponed under section 328 or 329, the magistrate or court, as the case may be, trial inquiry trial, as the case may be, may at any time after the person concerned has ceased to be of unsound mind, resume the inquiry or trial and require the accused to appear or be brought before such a magistrate. వీడికి మతి సిమ్టమ్ సరిగా ఉంది, అదేదో కొంచెం మెంటల్గా ఉన్నది తగ్గిపోయింది, ఇప్పుడు బాగున్నాడు అని అనిపించినప్పుడు మళ్ళీ ఎక్కడైతే పోస్ట్పోన్ చేస్తున్నారు కదా ట్రయల్, దాన్ని మళ్ళీ తిరిగి ఇంక్వైరీ కానీ ట్రయల్ కానీ రెజ్యూమ్ చేస్తారంటే తిరిగి ప్రారంభిస్తారనమాట. When the accused has been released under section 330 and the sureties for his appearance produce him to the officer whom the magistrate or court appoints in the job, the certificate of such officer that the accused is capable of making his defense shall be receivable in evidence. వాళ్ళు ఇది చేస్తుంటారు కదా, షూరిటీస్ బెయిల్ పైన రిలీజ్ చేయమని చెప్పుకున్నాను కదా. షూరిటీస్ వచ్చేసి ఏం చేస్తారు? షూరిటీస్ ఫర్ హిస్ అఫెన్స్ ప్రొడ్యూస్ హిమ్ టు ది ఆఫీసర్ whom the magistrate or courts appoint in this job, the certificate of such officer that the accused is capable of making his defense. తన సొంతంగా కెపాసిటీ ఉంది డిఫెన్స్ చేసుకోవడానికి అని సర్టిఫికెట్ ఇస్తే అప్పుడు దాన్ని ఎవిడెన్స్కి అయితే తీసుకుంటారట. అదే సాక్ష్యంగా ఉంటుంది. అట్లాంటి ఇచ్చినటువంటి సర్టిఫికెటే అతనికి కెపాసిటీ ఉంది డిఫెండ్ చేసుకోవడానికి అన్నదానికి రుజువుగా తీసుకుంటారట. ప్రొసీజర్ ఆన్ అక్యూజ్డ్ అపియర్ బిఫోర్ మేజిస్ట్రేట్ ఆర్ కోర్ట్. మరి ముద్దాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇఫ్ వెన్ ది అక్యూజ్డ్ అపియర్స్ ఆర్ ఈస్ అగైన్ బ్రాట్ బిఫోర్ ది మేజిస్ట్రేట్. ఎప్పుడైనా సరే అపియర్స్ అంటే తనకు వస్తాడు, బ్రాట్ బిఫోర్ అంటే పట్టుకొని వస్తాడని అర్థం. brought before the magistrate or court, as the case may be, the magistrate or court considers him capable of making his defense, the inquiry or trial shall proceed. మరి అతను సక్రమంగా ఉన్నాడు, డిఫెండ్ చేసుకోగలుగుతాడు, కెపాసిటీ ఉంది, క్యాపబుల్ అని అనుకున్నప్పుడు కోర్టు ఏం చేస్తుంది? ఇంక్వైరీ ట్రయల్ ప్రొసీడ్ చేస్తుంది. ఇంక్వైరీ ట్రయల్ తో ప్రొసీడ్ అవుతుంది అనమాట. ఒక్క నిమిషం ఆగండి, ఇది గీట్ ఇంకా వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది. If the magistrate or court considers the accused to be still incapable of making his defense, the magistrate or court shall act according to the provisions of 328, 329, as the case may be. And if the accused is found to be of unsound mind and consequently incapable of making his defense, shall deal with such accused in accordance with provisions of section 330. మరి వచ్చారు, మరి తీసుకొచ్చి ముందర నిలబెట్టారు, అప్పుడు కూడా మళ్ళీ లేదు, ఇంకా పిచ్చి తగలేదు అని అనుకున్నారు అనుకోండి, మళ్ళీ అక్కడ చెప్పుకున్నట్లే 328, 329
ఎలా చెప్పుకున్నామో అలాగే చేసి మళ్ళీ 330 కింద అతన్ని అలా ప్రకారమే డీల్ చేస్తాం అంటే ఇంతకుముందు ప్రాజెక్ట్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి అన్నమాట. 333 when accused appears to have been of sound mind. మరి బుద్ధి బాగుంది అని అనిపించినప్పుడు ఎలా? when the accused appears to be of sound mind at the time of inquiry or trial and the magistrate is satisfied from the evidence given before him that there is reason to believe that the accused committed an act which he had been of sound mind would have been an offense, and that he was at the time when the act was committed by reason of unsoundness of mind incapable of knowing the nature of the act or that it was wrong or contrary to law, the magistrate shall proceed with the case and the accused are to be tried by the court of session, commit him for trial before the court of session. సరే, ఒక పని అయితే చేశాడు, పని చేసేటప్పటికి అది తప్పు రాంగ్ అంటున్నారు కదా, రాంగ్ అతను చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో అతను బుద్ధి సరిగా లేనప్పుడు చేశాడు అన్న దాని గురించి వచ్చినప్పుడు ఆ రకంగానే కేసు ప్రొసీడ్ కావాలి. లేదు ఈ కోర్ట్ ఆఫ్ సెషన్ ఇది ట్రై చేయాలనుకున్నప్పుడు కేసుని కోర్ట్ ఆఫ్ సెషన్ కి కమిట్ చేయాలనుకున్నారు. వెన్ ది అక్యూజ్డ్ అపియర్స్ టు బి సౌండ్ మైండ్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంక్వైరీ ఆర్ ట్రయల్. అతను విచారణ లేదా ఎంక్వైరీ లేదా ట్రయల్ ఉంది కదా, ఆ రెండు టైంలో సౌండ్ మైండే ఉంది, సరిపోయింది, ఇప్పుడైతే బాగున్నాడు. అండ్ ది మేజిస్ట్రేట్ ఈస్ సాటిస్ఫైడ్ ఫ్రమ్ ది ఎవిడెన్స్ బిఫోర్ హిమ్ గివెన్ బిఫోర్ హిమ్ దట్ దెర్ ఈస్ రీజన్ టు బిలీవ్ దట్. మరి మేజిస్ట్రేట్కి అయితే తృప్తికరంగా ఏ విధంగా? దెర్ ఈస్ రీజన్ టు బిలీవ్ దట్ ది అక్యూజ్డ్ కమిటెడ్ అన్ యాక్ట్. ఒక పని అయితే చేశాడు అక్యూజ్డ్ అనడానికి రీజన్ అయితే నమ్ముతున్నాడు, అతను నమ్ముతున్నాడు. విచ్ ఆ పని ఎలాంటిది అంటే విచ్ ఇఫ్ హీ హ్యాడ్ బీన్ ఆఫ్ సౌండ్ మైండ్, ఒకవేళ మామూలు పరిస్థితుల్లో అంటే మంచి బుద్ధి ఉన్నప్పుడు ఆయన ఆ పని చేశాడు అనుకోండి, వుడ్ హ్యావ్ బీన్ అన్ అఫెన్స్, అది నేరం అయ్యే పరిస్థితి ఉంది. అండ్ దట్ హీ వాస్ అట్ ది టైమ్ వెన్ ది యాక్ట్ వాస్ కమిటెడ్ బై రీజన్ ఆఫ్ అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ ఇన్కేపబుల్ ఆఫ్ నోయింగ్ ది నేచర్ ఆఫ్ యాక్ట్. మరి మామూలు బుద్ధి ఉండేటోడు చేస్తే అది నేరం అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ఇతనైతే ఈ ముద్దాయి నేరం చేశాడు, ఆ పని చేశాడు. కానీ ఆ పని చేసేటప్పుడు అట్ ది టైమ్ వెన్ ది యాక్ట్ వాస్ కమిటెడ్ ఏమైంది? బై రీజన్ ఆఫ్ అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్, ఈ కారణం చేత అతని బుద్ధి సరిగా మతిస్థిమితం సరిగా లేనందువల్ల అతనికి ఏమైంది? ఇన్కేపబుల్ ఆఫ్ నోయింగ్ ది నేచర్ ఆఫ్ ది యాక్ట్. ఆ పని చేస్తే దీని స్వభావం ఏంటి, ఇది తప్ప ఒప్ప అని తెలుసుకునే పరిస్థితిలో లేడు. ఎందుకు లేడంటే అతనికి అన్సౌండ్నెస్ మైండ్ ఉంది. అలా అన్నప్పుడు లేదు. ఆర్ దట్ ఇట్ వాస్ రాంగ్ ఆర్ కాంట్రరీ టు లా, ఆ పని అయితే ఏదైతే ఉందో అది రాంగ్ లేదా కాంట్రరీ టు లా, చట్టానికి వ్యతిరేకమైనది లేదా తప్పైనది అని అనుకున్నప్పుడు మేజిస్ట్రేట్ గారు ఏం చేయాలి? మేజిస్ట్రేట్ షల్ ప్రొసీడ్ విత్ ది కేస్, ఆ కేసుతో ప్రొసీడ్ అయ్యి అండ్ ఇఫ్ ది అక్యూజ్డ్ ఆర్ టు బి ట్రైడ్ కోర్ట్ ఆఫ్ సెషన్, ఒకవేళ ఇది ఇక్కడగా చేయాల్సింది కోర్ట్ ఆఫ్ సెషన్ కి పంపించాలనుకున్నప్పుడు అక్కడికి కమిట్ చేస్తారు. మామూలుగా కమిటల్ ప్రొసీడింగ్స్ జరుగుతాయి. మరి 334లో జడ్జిమెంట్ ఆఫ్ యాక్విటల్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్. మరి బుద్ధి సరిగా లేదు, మతిస్థిమితం లేదు అన్నప్పుడు జడ్జిమెంట్ ఆఫ్ యాక్విటల్, నిర్దోషిగా విడుదల చేస్తూ ఎప్పుడు జడ్జిమెంట్ చెప్పాలి అన్న విషయంలో. whenever any person is acquitted upon the ground that at the time which he is alleged to have committed an offense he was by reason of unsoundness of mind incapable of knowing the nature of the act alleged as constituting the offense, or that it was wrong or contrary to law, the finding shall state specifically whether he committed the act or not. ఆ జడ్జిమెంట్ లో ఆ మాట రాయాలట. ఇది స్పెసిఫిక్ గా ఏం రాయాలంట? వెదర్ హీ కమిటెడ్ ది యాక్ట్ ఆర్ నాట్. అదైతే ఉంది కదా, అతను బుద్ధి లేని పరిస్థితులు అంటే మతిస్థిమితం సరిగా లేని పరిస్థితుల్లో ఆ పని చేశాడు, అది అఫెన్స్ అవుతుంది, అది కాన్స్టిట్యూటింగ్ ది అఫెన్స్ అవుతుంది లేదా అది చట్టానికి వ్యతిరేకమైన పని. అలాంటప్పుడు ది ఫైండింగ్ షల్ స్టేట్ స్పెసిఫికల్లీ వెదర్ హీ కమిటెడ్ ది యాక్ట్ ఆర్ నాట్, అతను ఆ పని చేశాడా లేదా అన్న విషయం గురించి ఫైండింగ్ అన్నది జడ్జిమెంట్ ఆఫ్ యాక్విటల్ లో రాయాలట ఖచ్చితంగా. ఎప్పుడు రాయాలి ఇది అంటే whenever any person is acquitted అది వస్తుంది. యాక్విటెడ్ అది ఎందుకు నిర్దోషిగా విడుదల చేశారు? అపాన్ ది గ్రౌండ్ దట్ ఈ కారణం వల్ల చేశారు. ఏ కారణం వల్ల అంటే అట్ ది టైమ్ అట్ విచ్ ఈస్ అలెజ్డ్ టు హ్యావ్ కమిటెడ్ అన్ అఫెన్స్, ఆ నేరం చేశాడు అని ఆరోపణలు ఏ టైంలో చేశాడు అని చెప్పబడుతున్నారో ఆ టైంలో అతను బై రీజన్ ఆఫ్ అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ వల్ల, ఆ కారణం వల్ల
అతనికి ఏమైందంటే ఇన్కేపబుల్ ఆఫ్ నోయింగ్ ది నేచర్ ఆఫ్ ది యాక్ట్ అలెజ్డ్ యాజ్ కాన్స్టిట్యూటింగ్ అఫెన్స్, ఇలా చేస్తే నేరం అవుతుంది అన్నటువంటి ఆ స్వభావం ఏదైతే ఉందో, ఆ పనికి ఉన్నటువంటి స్వభావం, దాన్ని అతను తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అన్న కారణం చేత అతన్ని విడుదల చేస్తూ ఉంటే ఏం రాయాలట, స్పెసిఫికల్లీ స్టేట్ వెదర్ హీ కమిటెడ్ ది యాక్ట్ ఆర్ నాట్, అది కూడా అందులో రాయాలట. ఇది కేవలం ఇప్పుడే అదా ఆ టైంలోనే వస్తుంది, ఇలా రాయడం యాక్విటెడ్. ఇది మనకు ఐపీసీలో దీంట్లో వస్తాయా, ఎక్సెప్షన్స్ లో వస్తాయా? అవును సార్, ప్రైవేట్ డిఫెన్స్ లో వస్తుంది సార్. ప్రైవేట్ డిఫెన్స్ ఎక్సెప్షన్స్ లో వస్తుంది సార్. ఎక్సెప్షన్స్ జనరల్ ఎక్సెప్షన్స్. చిన్న పిల్లలు కానీ వాళ్ళు కానీ చేసేటువంటిది ఇంటాక్సికేషన్ ఉన్నటువంటిది అవన్నీ ఉంటాయి చూడండి కొన్ని, అవి చదువుకున్నప్పుడు చూద్దాం, అది మేడం చెప్తారు. సరే, అవునమ్మా. 335 పర్సన్ యాక్విటెడ్ ఆన్ సచ్ గ్రౌండ్ టు బి డీటైన్డ్ ఇన్ సేఫ్ కస్టడీ. మరి విడుదల చేశారు, నిర్దోషి అని చెప్పేసి విడుదల చేశారు, వాళ్ళని ఏం చేయాలంటే వెన్ ఎవర్ the finding states that the accused person committed the act alleged, the magistrate or court before whom or which the trial has been held shall, if such act would but for the incapacity found, have constituted an offence. మరి అతను యాక్ట్ చేశాడా లేదా అన్నది జడ్జిమెంట్, యాక్విటల్ జడ్జిమెంట్ లో రాయాలని చెప్తున్నారు. అలా రాశారు, ఏమని, అతను ఆ పని చేశాడు అని రాశారు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే order such person to be detained in safe custody in such place and manner as the magistrate or court thinks fit. ఇది జాగ్రత్తగా ఉంచుకోండి, సేఫ్ కస్టడీలో ఉంచుకోండి అని చెప్పేసి ఒక ఆర్డర్ అంటూ పాస్ చేయొచ్చట. నెక్స్ట్, ఆర్డర్ సచ్ పర్సన్ టు బి డెలివర్డ్ టు ఎనీ రిలేటివ్ ఆర్ ఫ్రెండ్ ఆఫ్ సచ్ పర్సన్, వాళ్ళకి అప్పచెప్పాలా అని చెప్పేసి కూడా ఆర్డర్ వేయాలి. సరే, no order for the detention of accused in a lunatic asylum shall be made under clause A of subsection 1, otherwise than the accordance such rule has state government may have made under the Indian Lunacy Act. ఈ యాక్ట్ కింద స్టేట్ గవర్నమెంట్ చేసిన నిబంధనలకు విరుద్ధంగా ఇతన్ని ఇది లునాటిక్ అసలంలో ఉంచేదానికోసం ఆర్డర్ అయితే పాస్ చేయదట. ఇంతకుముందు ఏమన్నారు, ఏ చట్టం అన్నారు, 1987 హెల్త్ యాక్ట్ ఏమని చెప్పారు, మెంటల్ హెల్త్ యాక్ట్ అన్నారు కదా, అది వెళ్ళింది 2017 వేరే వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి లూనాసీ యాక్ట్ కింద అని అంటున్నారు. ఇది కూడా మీరు తేడా గమనించాలన్నమాట. No order for the delivery of the accused or to a relative or friend shall be made under clause B of subsection 1 except upon the application of such relative or friend or is giving security to satisfaction of the magistrate or court that the person delivered shall be properly taken care of and prevented from doing injury to himself or to another person. Mali be produced for the inspection of the officer and at such times and places as the state government may direct. Mali ఈ ఆర్డర్ అయితే చేయదు. ఏ ఆర్డర్, ఇది ఉంది చూడండి, బి ఫ్రెండ్కి కానీ రిలేటివ్ కానీ డెలివరీ చేయాలని చెప్పేసి, అలాంటి ఆర్డర్ పాస్ చేయదట. ఎప్పుడు చేయొచ్చు అంటే ఇలా చేసినప్పుడు, రిలేటివ్ ఆర్ ఫ్రెండ్ అండ్ ఆన్ ఇస్ గివింగ్ సెక్యూరిటీ టు సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది మేజిస్ట్రేట్ ఆర్ కోర్ట్, ఈ రకంగా సెక్యూరిటీ ఇవ్వాలి. ఏం చేస్తామని, షెల్ బి, ఇక్కడ షెల్ ఉంది కదా, ఈ షెల్ని మనం ఈబీకి మనం తగిలించి చదువుకోవాల్సి ఉంటుంది. షెల్ బి ప్రాపర్లీ టేకన్ కేర్ అండ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ డూయింగ్ ఇంజురీ టు హిమ్సెల్ఫ్ ఆర్ టు ఎనదర్ పర్సన్. తనకు తనగా కానీ వేరే వాళ్ళకి కానీ ఇంజురీ చేయకుండా ఉండేలా మేము జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్పేసి. తర్వాత వచ్చేసి మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు, ఏ ప్లేస్లో చెప్తే అప్పుడు అతను తీసుకుని వచ్చి ఇన్స్పెక్షన్ కోసం ప్రొడ్యూస్ చేస్తాము అన్నటువంటి దాని గురించి సెక్యూరిటీ తీసుకుని వాళ్ళకి డెలివరీ చేయాలా, వాళ్ళే అప్లికేషన్ పెట్టాలా. ఇది అపాన్ ది అప్లికేషన్ ఆఫ్ సచ్ రిలేటివ్ ఆర్ ఫ్రెండ్ అనమాట. అంటే వాళ్ళు అప్లై చేయాలి, వచ్చి అయ్యా మాకు ఇవ్వండి, మేము సరిగా చూసుకుంటాము అని చెప్పి అప్లికేషన్ పెడితేనే వాళ్ళకు ఇవ్వాలా. మీరు బలవంతంగా వాళ్ళకి రుద్దొద్దు అనమాట. నెక్స్ట్, ది మేజిస్ట్రేట్ ఆర్ కోర్ట్ షాల్ రిపోర్ట్ టు ది స్టేట్ గవర్నమెంట్ ది యాక్షన్ టేకన్ అండర్ సబ్సెక్షన్ 1. ఈ సబ్సెక్షన్ 1 కింద తీసుకున్నటువంటి యాక్షన్ గురించి స్టేట్ గవర్నమెంట్కి ఈ మేజిస్ట్రేట్ కానీ కోర్టు కానీ ఒక రిపోర్ట్ అయితే పంపించారట. ఇంత ఉండే ప్రొసీజర్. 336 పవర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ టు ఎంపవర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ టు డిశ్చార్జ్.
The state government may empower the officer in charge of the jail in which a person is confined under the provisions of 335 to discharge all or any of the functions of the Inspector General of Prisons under section 337 or 338. మరి ఆఫీసర్ ఆఫ్ ఇన్ఛార్జ్ జైలు ఉంటారు కదా, ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ జైలుకి వచ్చేసి అక్కడ నిర్బంధించబడినటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఈ 330 లేదా 335 సెక్షన్స్ అప్లై ఉంటాయి కదా, దాని ప్రకారం అక్కడ నిర్బంధించుంటారు. వాళ్ళ విషయంలో ఈ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది జైలుకి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్కి ఉన్నటువంటి ఆ ఫంక్షన్స్ అన్ని డిశ్చార్జ్ చేసేటువంటి పవర్ ఇస్తుందన్నమాట. అతనికి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ కి ఏం పవర్స్ ఉంటాయి? 337, 338 చదువుకుంటే మనకు తెలుస్తాయి ఏం పవర్స్ ఉంటాయి అన్నది. ఆ పవర్స్ అన్ని ఈ ఇన్ఛార్జ్ ఆఫ్ ది జైల్, ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది జైల్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ పవర్స్ అన్ని ఇది చేయొచ్చు అనమాట, డిశ్చార్జ్ చేయొచ్చు. నెక్స్ట్ 337. Procedure where lunatic prisoner is reported capable of making his defense. మరి అక్కడైతే పెట్టారు 330 కింద అతన్ని బంధించండి అని చెప్పేసి చెప్పారు, నిర్బంధించండి అని చెప్పారు. అక్కడ డిటైన్ అయితే చేశారు. తర్వాత ఏమైంది? ఇఫ్ సచ్ పర్సన్ ఈస్ డిటైన్డ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 2 ఆఫ్ 330 అండ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ పర్సన్ డిటైన్డ్ ఇన్ ఎ జైల్లో పెట్టిన వాడి విషయంలో అయితే ది ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ వచ్చేసి ఆర్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ పర్సన్ డిటైన్డ్ ఏ లునాటిక్ అసిలం, శరణాలయంలో ఉన్నటువంటి అక్కడ ఉంచితే ది విజిటర్స్ ఆఫ్ సచ్ అసిలం అని దాన్ని విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆర్ ఎనీ 2 ఆఫ్ దెమ్ షల్ సర్టిఫై దట్, వాళ్ళలో ఎవరో ఇద్దరు, ఎనీ 2 ఆఫ్ దెమ్ ఇన్ దేర్ ఒపీనియన్, వాళ్ళ అభిప్రాయంలో సచ్ పర్సన్ ఇస్ కేపబుల్ ఆఫ్ మేకింగ్ హిస్ డిఫెన్స్, ఇతను సొంతంగా డిఫెన్స్ చేసుకోగలుగుతాడు అని అభిప్రాయపడుతున్నాము అని వాళ్ళు సర్టిఫై చేస్తే హీ షల్ బి టేకన్ బిఫోర్ ది మేజిస్ట్రేట్ ఆర్ కోర్ట్, వాళ్ళని వెంటనే అక్కడికి మేజిస్ట్రేట్ గారి దగ్గరికి కానీ ఇలా కోర్టు ముందు కానీ, కోర్టు అంటే సెషన్స్ కోర్ట్, యాజ్ ఈ కేస్ మేబీ ఏ కోర్ట్ అయితే అది అక్కడ తీసుకెళ్ళి హీ షల్ బి టేకన్ బిఫోర్ మేజిస్ట్రేట్ అట్ సచ్ టైమ్ యాజ్ ది మేజిస్ట్రేట్ ఆర్ కోర్ట్ అపాయింట్స్. మీరు వాళ్ళు చెప్తారు మా ముందరికి పలానా రోజు తీసుకురండి అంటే ఆ టైం తీసుకెళ్ళి తర్వాత అండ్ ది మేజిస్ట్రేట్ ఆర్ కోర్ట్ షల్ బి డెల్ట్ విత్ సచ్ పర్సన్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 332 ప్రొవిజన్స్ ప్రకారం 332లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం డీల్ చేయాలి. అండ్ ది సర్టిఫికేట్ ఆఫ్ సచ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆర్ విజిటర్స్ యాజ్ అపోర్టెడ్ షల్ బి రిసీవబుల్ యాజ్ ఎవిడెన్స్. దాన్ని వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ని ఇతని పిచ్చి తగ్గింది, ఇతను బాగున్నాడు ఇప్పుడు అని చెప్పడానికి సాక్ష్యంగా ఉపయోగించుకుంటారు. మనకు పైన ఏం చెప్పారు? ఎవరిస్తే సర్టిఫికేట్ అని చెప్పారు ఇంతకుముందు? షూరిటీస్ కదా. అవును. అది 338 ప్రొసీజర్ వేర్ లునాటిక్ డిటైన్డ్ ఈస్ డిక్లేర్ ఫిట్ టు బి రిలీజ్డ్. మరి ఈ లునాటిక్ ని రిలీజ్ చేయడానికి అతను ఫిట్ గా ఉన్నాడు అంటే రిలీజ్ చేయబడడానికి ఫిట్ గా ఉన్నాడు అని అనిపించినప్పుడు ఏం చేయాలి? If such person is detained under the provisions of section 2 of 330, 335 and such inspector general or visitor shall certify that in his or the judgment he may be released without danger of his doing injury to himself or to any other person, the state government may thereupon order him to be released or to be detained in custody or to be transferred to a public lunatic asylum if he has not already sent to such an asylum, and in case it orders him to be transferred to an asylum, he may appoint a commission consisting of judicial and 2 medical officers. సరే, వాళ్ళు వచ్చేసి ఇంతకుముందు ఏం చెప్పారు? ఆ విజిటర్స్ కానీ ఇన్స్పెక్టర్ జనరల్ కానీ ఏం చెప్పారు? ఇతను క్యాపబుల్ ఆఫ్ డిఫెండింగ్ హిమ్సెల్ఫ్ అని కోర్టుకు చెప్పారు. అలాంటప్పుడు వాళ్ళు చెప్పిన ఇదే వాడు ఇచ్చినప్పుడు సర్టిఫికేటే వాడి కెపాసిటీకి ఉపయోగపడితే సాక్ష్యంగా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు? ఇతను రిలీజ్ చేయబడడానికి అర్హుడు, ఇతన్ని విడిచిపెట్టినా కూడా తనకు తాను ఇంజరీ అయితే చేసుకోడు, వేరే వాళ్ళకైతే చెయ్యడు అని అభిప్రాయపడుతున్నాము, డేంజర్ అయితే ఏం లేదు, ఇతనికి కెన్ బి రిలీజ్ అని చెప్పి వీళ్ళు చెప్పారనుకోండి. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి దేరపన్ ఆర్డర్ హిమ్ టు బి రిలీజ్డ్. స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది, కోర్టు కాదు. అప్పుడు లేదని చేయండి, లేదా డీటైన్ ఇన్ కస్టడీ అని చెప్తుంది, లేదు ఆర్ టు బి ట్రాన్స్ఫర్ టు పబ్లిక్ లునాటిక్ అసలు ఎక్కడైనా ఉంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి కూడా చెప్పొచ్చు అనమాట. అది
అప్పుడు అసలంకి ఆ శరణాలయానికి పంపిస్తున్న పక్షంలో మే అపాయింట్ ఏ కమిషన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ జ్యుడిషియల్ అండ్ 2 మెడికల్ ఆఫీసర్స్. ఈ విధంగా ఒక కమిషన్ కూడా అది అపాయింట్ అయితే చేయొచ్చు అంట. కమిషన్ అంటే లేదు, మనం ఇంతకుముందు కమిషన్ చదువుకుంటాం కదా, మనకు అడ్వకేట్స్ కమిషన్ అట్లా అలాగే అనమాట. ముగ్గురితో కూడినటువంటి ఒక కమిషన్. సచ్ కమిషన్ షల్ మేక్ అ ఫార్మల్ ఎంక్వైరీ ఇంటూ ది స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ సచ్ పర్సన్, take such evidence as is necessary, and shall report to the state government, which may order his release or detention as it thinks fit. ఇలా అనుకున్నప్పుడు ఈ కమిషన్, ఈ ముగ్గురితో కూడినటువంటి కమిషన్ ఏదైతే ఉందో, జ్యుడిషియల్ అంటే 2 మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళు ఫార్మల్ ఎంక్వైరీ అంటే తూతు మంత్రంగా అనుకోండి, మామూలుగా ఊరికే ఫార్మాలిటీ ప్రకారం ఎంక్వైరీ చేసేసి దేని గురించి, స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ సచ్ పర్సన్, అతని మానసిక స్థితి ఎలా ఉంది అన్న దాని గురించి విచారించి ఎవిడెన్స్ ఏదైనా అవసరం ఉంటే తీసుకుని దాని గురించి రిపోర్ట్ అయితే స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాలి. ఆ స్టేట్ గవర్నమెంట్ తర్వాత ఏం చేయొచ్చు, వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ని బేస్ చేసుకుని అతన్ని రిలీజ్ చేయాలా లేదా ఇంకా డీటైన్ చేయాలా అన్నది నుంచి స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్ అయితే పాస్ చేస్తుంది. ఇది సెక్షన్ 338. ఇది కూడా మనం చదువుకున్నాం, వాళ్ళకి ఇవ్వడం గురించి. సరే, 339 delivery of lunatic to care of relative or friend. Whenever any relative or friend of a person detained under provisions of 330, 335 desires that he shall be delivered to his care and custody, మాకు ఇవ్వండి అయ్యా, మేము బాగా చూసుకుంటామని ఫ్రెండ్ కానీ రిలేటివ్ కానీ ఇది పెట్టుకున్నారు అనుకోండి, అప్లై చేసుకున్నారు అనుకోండి, ది స్టేట్ గవర్నమెంట్ అపాన్ ది అప్లికేషన్ ఆఫ్ రిలేటివ్ ఆర్ ఫ్రెండ్ అండ్ ఆన్ ఇస్ గివింగ్ సెక్యూరిటీ టు సాటిస్ఫాక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ దట్ ది పర్సన్ డెలివర్డ్ షల్ be properly taken care of, prevented from doing injury to himself or to any other person. తనకు తాను కానీ ఇతరులకు కానీ ఎటువంటి ఇంజురీ చేయడం అన్న దాని గురించి సెక్యూరిటీ తీసుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు స్టేట్ గవర్నమెంట్. లేదు, ఎప్పుడు చెప్తే అప్పుడు బీ ప్రొడ్యూస్డ్ ఫర్ ది ఇన్స్పెక్షన్ ఆఫ్ ఆఫీసర్ అండ్ అట్ సచ్ టైమ్ ప్లేసెస్ యాజ్ ది స్టేట్ గవర్నమెంట్ మే డైరెక్ట్. ఇలా చెప్పినప్పుడులా తీసుకొని రావాలా అని చెప్పేసి అది కండిషన్ పైన. లేదు, ఇన్ ది కేస్ ఆఫ్ పర్సన్ డీటైన్డ్ అండ్ సబ్జెక్ట్ టు ఆఫ్ సెక్షన్ 330 బీ ప్రొడ్యూస్డ్ వెన్ రిక్వైర్డ్ బిఫోర్ సచ్ మేజిస్ట్రేట్ ఆర్ కోర్ట్. 330 విషయంలో అయితే కోర్టు లేదా మేజిస్ట్రేట్ ముందర హాజరుపరచడానికి ఎప్పుడు చెప్తే అప్పుడు అండర్టేకింగ్ తీసుకుని సెక్యూరిటీ తీసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు అన్నమాట. ఆర్డర్ సచ్ పర్సన్ టు బి డెలివర్డ్ టు సచ్ రిలేటివ్ ఫ్రెండ్. అప్పుడు ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళకి డెలివర్ చేయొచ్చు అన్నమాట ఆ పర్సన్. If the person so delivered is accused of any offense, the trial of which has been postponed by reason of his being of unsound mind and incapable of making his defense, and the inspecting officer referred to in clause B of section 1 certifies at any time to the magistrate or court that such person is capable of making his defense, such magistrate or court shall call upon the relative or friend to whom such accused was delivered to produce him before the magistrate or court, and upon such production, the magistrate or court shall proceed in accordance with provisions of 332, and the certificate of the inspecting office shall be receivable as evidence. సరే, వీళ్ళకి ఇచ్చారు, ఇంటికి తీసుకెళ్లారు, బాగా చూసుకుంటాం అని చెప్పేసి ఏదో చూసుకుంటున్నారు. ఆ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఉంటాడు, అంటే ఆ చెక్ చేస్తుంటే అప్పుడప్పుడు వెళ్ళి ఈ పరిస్థితి చెక్ చేసి ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఎప్పుడైనా సరే సర్టిఫికేట్ ఇచ్చాడు అనుకోండి, ఏమని, అయ్యా మీరేమో వాడికి బంధువులకు అప్పచెప్తారు, వాడు ఇప్పుడు బాగున్నాడు, బుద్ధి బాగుంది అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చాడు అనుకోండి, ఈజ్ కేపబుల్ ఆఫ్ మేకింగ్ డిఫెన్స్ అని కోర్టుకి లేదా మేజిస్ట్రేట్ గారికి చెప్పాడు అనుకోండి, సర్టిఫికేట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆ మేజిస్ట్రేట్ కానీ కోర్టు కానీ ఆ రిలేటివ్ ఫ్రెండ్ ఎవరికైతే హ్యాండ్ ఓవర్ చేస్తారో వాళ్ళని పిలిపించేసి నా మందరూ హాజరు పెట్టండి అని చెప్పేసి వాళ్ళు హాజరు పెట్టగానే షాల్ ప్రొసీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ 332 ప్రకారం ప్రొసీడ్ కావచ్చు. దాని గురించి ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఎవిడెన్స్కి అయితే చెల్లుతుంది, పనికి వస్తుంది అని చెప్పేసి 339 ఇది. ఇక్కడితో చాప్టర్ అయిపోయింది.